ఇప్పుడే తీసుకెళ్ళి ఇవ్వకపోతే వాడు పక్కా గొడవ చేస్తాడు. నీకే గో గెట్ సమ్ ఫ్రూట్స్, అలాగే కట్ చేసి తీసుకునిరా. చూడరా, మా ఇంటి పని మనిషి ఎంత క్విక్గా పనులు చేస్తుందో. వెరీ గుడ్. సంజయ్, నేను చదువుకోవాలి, వెళ్తున్నాను. ఓహో, చదువుకోవాలా? ఓ పాపం, చిన్న పిల్ల, చక్కగా చదువుకో. చదువుకోవాలంట. మై ఫుట్. ఇది ఇంకా సైడ్ డిష్. మెయిన్ కోర్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఏ నిధి, నువ్వివాళ ఎలా చదువుతావో నేను చూస్తాను. ఇక్కడ పెట్టిన బుక్స్ ఏమయ్యాయి? నా రూమ్లోకి వచ్చి ఎవరైనా నా బుక్స్ తీసుకుని వెళ్ళారా? ఎవరు నా బుక్స్ తీసుకుంటారు? నిధి, జ్ఞాపకం చేసుకో. బుక్స్ అన్ని ఎక్కడ పెట్టావో జ్ఞాపకం చేసుకో నిధి. ఒకవేళ నేను వాటిని బట్టల బ్యాగ్లో పెట్టానా? లేదు. ఇప్పుడే బ్యాగ్లన్నీ ఖాళీ చేసి అన్ని బట్టలు వాషింగ్ కేసాను. అందులో ఏ బుక్ పెట్టలేదు. కృష్ణ, ఈ టైంలోనే ఇలా అవ్వాలా? ప్లీజ్ కృష్ణ, ఎక్కడ పెట్టానో గుర్తు చేయి. అట్లీస్ట్ క్లూ అయినా ఇవ్వు. సంజయ్ ఎందుకు ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఏమంటాడు? హలో, కాల్ ఆన్సర్ చేశారా నిధి గారు? సంజయ్ ప్లీజ్, నేనేదో వెతుకుతున్నాను. చూడు, నువ్వు వాడుకోవాలంటే మళ్ళీ ఫోన్ చేసి ఆడుకో. ఇప్పుడు నాకు అసలు టైం లేదు. ఇప్పుడు ఏ విషయానికి కాల్ చేసావు చెప్పు. నాకు వేరే పని ఉంది, ఫోన్ కట్ చేస్తున్నాను. హే నిధి, వన్ సెక్, డోంట్ కట్ ద కాల్. నువ్వేదో వెతుకుతున్నావా? ఆ ట్రెజర్ హంట్ గేమ్ కి నన్ను సపోర్ట్ చేయమంటావా? అందుకే ఫోన్ చేశాను అంతే. సంజయ్, నేను తమాషా చేయట్లేదు. నీకు ఇది ఆటలా అనిపిస్తే సారీ. నేను ఇప్పుడు వేరే పరిస్థితుల్లో ఉన్నా సంజయ్. సంజయ్కి ఆట, నిధికి ప్రాణ సంకటం అని సామెతనే మార్చిపారే. కానీ మాటకి బదులు తొందరపడి జడ్జి చేయాలనుకోవద్దు. ఏ నిధి, నువ్వు బుక్స్ దొరకలేదని వెతుకుతున్నావా? బుక్సా? నీకెలా తెలుసు? నువ్వెక్కడ చూసా? నన్నే చూసావా అని అడుగుతున్నావా? నాకు అంతే, జవాబు చెప్పేంత పరిస్థితి లేదు. హలో సంజయ్, ఇలా మాట్లాడుతున్నాడంటే ఇతనే చేశాడు. ఇతనెందుకు నా బుక్స్ తీసుకెళ్లాడు? ఏం చేయాలని? మామా, నిన్ను ఎన్నేళ్లుగా చూస్తున్నాను నేను. ఎప్పుడు ఒకే ఒక్క పేజీ తిరిగేసింది లేదు. ఈరోజెందుకు ఇన్ని పుస్తకాలు గుట్టపోసావు? బుక్స్ అంటే వెలుగు అనేవాళ్ళు మన టీచర్స్. అందుకే వెలుగుని ఇంక్రీజ్ చేద్దామని
ఏమంటావు మామా? సంజయ్ ప్లీజ్ స్టాప్ ఇట్. నా బుక్స్ సంజయ్ ప్లీజ్ సంజయ్. అయ్యో నా బుక్స్ సంజయ్ ఏం చేసావు నువ్వు? నా బుక్స్ సంజయ్ ఏం చేసావు నువ్వు? నా బుక్స్ అన్ని కాలిపోయాయి. రేపు ఎగ్జామ్ ఉంది, నేనేం చదవాలి? నువ్వు ఎంత మొత్తుకున్నా అంతే. ఇంకా సేపటికి ఇవన్నీ కాలి బూడిదైపోతాయి. వెళ్ళి ఏదైనా నదిలో కలిపాయి. సంజయ్ తలగని చెడిందా నీకు? సరస్వతిగా చదువుకునే బుక్స్ ని మంటల్లో వేసావు కదా, మనిషివా నువ్వు? ఆ రోజు నీ కాలు ముట్టించుకున్నావు, అప్పుడేమైంది నీ మానవత్వం? నువ్వు క్షమాపణ చెప్పించుకోవచ్చు, కానీ నేను ఇలా చేస్తే తప్ప. నా జోలికొస్తే ఏమవుతుందనడానికి ఇది స్మాల్ శాంపిల్ అంతే. నీకు ద్వేషం ఉంటే నా మీద చూపే సంజయ్, కానీ నువ్వు బుక్స్ ని కాల్ చేసావు. చాలా పెద్ద తప్పు చేసావు సంజయ్, చాలా పెద్ద తప్పు చేసావు. తప్పు సరే అని చెప్పడానికి నువ్వెవరు అసలు? ఎవరైనా కానీ ముందు తప్పుని తప్పని ఒప్పుకోవడం నేర్చుకో. తలలో బుర్రున్నాడు ఎవడైనా చేసే పనా ఇది? చేతులతో పూజించే పుస్తకం రాది. నీ అహంకారాన్ని వాటి మీద చూపించి ఉద్ధరిద్దాం అనుకున్నావా? దేవత, నీ కోపం ఆ దేవతకి అపచారం జరిగిందనా లేక నిధి బాధపడిందనా? స్టాప్ ఇట్ సంజు. నీతో మాట్లాడుతున్నా కదా, నాది తప్పు. నిధి లోపలికి పద. ఇలాంటి వాళ్ళ ముందు కన్నీళ్లు పెడితే కన్నీటికి అవమానం. వీడు చేసిన తప్పుకి వీడే ఓ రోజు మూల్యం చెల్లించే రోజు వస్తుంది. నువ్వు పద. నీ అహంకారంతో అన్నిటినీ గెలవచ్చు అనుకుంటున్నావు కదా, ఒకరోజు అదే నిన్ను దహిస్తుంది. జాగ్రత్త.